ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సోమవారం మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో బేల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు సంజయ్ గుండా వరకు విన్నవించారు. తన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆయనను కోరారు. గత ప్రభుత్వాలు మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమంపై ఎలాంటి దృష్టి సారించలేదని ఆ సంఘం అధ్యక్షులు ఆడేళ్లు అన్నారు. మత్స్య కార్మికులకు నిర్దిష్టమైన ప్రణాళిక ప్రతిపాదనలు లేకుండా 9 సంవత్సరాలు గడిచిపోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలల్లోనే అనేక సంఘాలకు కమ్యూనిటీ హాలు, షెడ్లను ఇవ్వడం హర్షించదగిన విషయమని అన్నారు. మత్స్య శాఖపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలను కాపాడాలని కోరారు. ఇక తమ సంఘాలను కూడా కమ్యూనిటీ హాలు మంజూరు చేసి ప్రభుత్వ పరంగా రుణాలను మంజూరు చేసి తమ జీవితాల్లో వెలుగులు తేవాలని వేడుకున్నారు. ఏమిటంటే మాకు కమ్యూనిటీ హాల్ లేదు, మాకు బ్రతకడానికి చెరువు లేదు. అయితే మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము, కాకపోతే మాకు ఎవ్వరు మాకు పట్టించుకోలేరు. అయితే మేము ఎన్నో ఆఫీసులు తిరిగినాం, ఎక్కడెక్కడ అని పోయినాం. అయితే లైసెన్స్ తీసినాం, అన్నీ తీసినాం. కానీ మా కుటుంబాలు ఇక్కడ 50 కుటుంబాలు ఉన్నాయి, 200 మంది ఉన్నాం మేము. అయితే మాకు ఎవ్వరు పట్టించుకోలేరు. కాంగ్రెస్ అతనికి మేము వినతి పత్రం ఇచ్చి కాంగ్రెస్ దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి పంపాలని మా యొక్క వినతి పత్రం అందజేస్తున్నాము. బేలా హెడ్ క్వార్టర్లో గంగాపుత్రం సంఘం అక్కడి నుంచి నాకు ఇక్కడ పిలిపించడం జరిగింది. వాళ్ళకి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయ్యాయి. 9 నెలల్లో బేలాలో ప్రతి కులంకు మేము న్యాయం జరగాలి. అట్లా టీన్ షెడ్లు కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ అది చేస్తున్నాం. అయితే గంగాపుత్ర వాళ్ళకి స్థలం ఉన్నదని వాళ్ళు అందరూ ఒక జాగా వచ్చి నా దృష్టికి తెచ్చిండ్రు. మాకు కమ్యూనిటీ హాల్ కోసం స్థలం ఉన్నది, కానీ మాకు ఎటువంటి ఫండ్ వస్తలేదు. ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం. మా కమ్యూనిటీ హాల్ అయితే కంప్లీట్ కాలేదు. అదేవిధంగా మా బతుకే గంగాపుత్రలో మా బతుకు చేపలు పట్టి బతక